బ్యాక్ వచ్చేయండి మీరంతా బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ వాళ్ళని కొట్టేస్తారు. కొద్దిగా పుంగనూరు కాన్స్టిట్యున్సీలో పుంగనూరు టౌన్లో 29వ తారీఖున రాత్రి 7:30 గంటలకి ఒక మైనర్ 6 సంవత్సరాల మైనర్ బాలిక అపహరణకు గురవటం మనందరికీ కూడా తెలుసు. అపహరణకు గురైన వెంటనే సుమారుగా రాత్రి 11 గంటల టైంలో వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా సుమారుగా ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కానీ చుట్టుపక్కల సిఐలు ఎస్ఐలు అందరూ కూడా సుమారుగా 2 రోజులుగా దగ్గర 12 టీములను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి అపహరణకు గురైన అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు, వెతకడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు 2వ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్లోని ఆ అమ్మాయి శవమై తేలడం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక తల్లిదండ్రులకి తీరని శోకం అది. ఆ తల్లిదండ్రులకే కాదండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి సంఘటనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఈరోజు మనకు కనిపించింది. నల్లారు ముద్దుగా పెంచుకున్న 6 సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటా ఉంటే సడన్ గా శవమై తేలి 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది కానీ తండ్రి కానీ నిజంగా పడ్డ బాధ వర్ణనాతీతం. అటువంటి సందర్భంలో మేమందరం కూడా, ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ఇన్ఛార్జి గారు కానీ, లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా పర్టికులర్ గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా మనం సపోర్ట్ చేశారంటే దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే 2800 ఫోన్ కాల్స్ టవర్ డంప్ లో దొరికినాయి. ఆ 2800 ఫోన్ కాల్స్ ని కూడా దగ్గర 10 టీములు సపోర్ట్ చేసినాయి. ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్ గా చెప్తున్నానంటే చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక అపవాదం వేయడం బాగా అలవాటు అయిపోయింది. లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటు అయిపోయింది. అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర 12 టీములు వర్క్ చేసింది. టవర్ డంప్ తీసుకొచ్చారు. వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనారిటీకి సంబంధించిన మత పెద్దలు కానీ సుమారుగా 100 మందికి పైగా, అదేవిధంగా పొంగునూరులో ఉన్న చాలా మంది పెద్దలందరూ కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, సహకరించారు. దురదృష్టవశాత్తు అమ్మాయి మనకి సమయం తేలడం నిజంగా చాలా దురదృష్టం. దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. ఆ అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్ గా ఎస్పీ గారితో మాట్లాడటం, అఫీషియల్ గా మన సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడటం, మంత్రి గారు కానీ, ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానీ, ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది, ఎంతవరకు వచ్చింది, నిందితులను పట్టుకోవడం అంటే ఆ రోజునే ఇంచుమించుగా ఒక 5-6 తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈ రోజు ఒక 3 అరెస్టు చూపించే పరిస్థితి ఈ రోజు వచ్చాం. ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, చాలా సెన్సిటివ్ గా ఉండే ఇష్యూ. ఆ సెన్సిటివ్ గా ఉండే ఇష్యూని కూడా విత్-ఇన్ డేస్ లోని ఛేదించి ఈ రోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 3 అరెస్టు చూపించి ఈ రోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ ముందుకు వస్తా ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి. ఏమంటే ఒక ఆడపిల్లని మామూలుగా అత్యాచారం జరిగిందంటేనే బయటకు వస్తే ఒక మగపిల్లాడు ఏడిపించాడంటేనే ఇంటికెళ్ళి అమ్మాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది, బాధపడుతుంది. ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడానికి కూడా చాలా మంది కుటుంబాల వాళ్ళు బయటకు రారు. అటువంటి ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి? అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని ఇంత మారినా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే డిక్లేర్ చేసేసి ఆ అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంటే ఎందుకు ఊరుకోవాలి? ఈ రోజు ఇదిగా నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు, ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు. ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్ గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా, వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో 4 కలిపి అత్యాచారం చేశారు, 4 రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది. ఎందుకంటే అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఒక మైనార్టీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ హయాంలో సుమారు కొన్ని 100 మందికి అత్యాచారాలు జరిగినాయి. నీ సొంత కాన్షియన్సీ
పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే నాగమ్మ నా కావుడిని చంపేస్తే, అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు. ఈ రోజు వరకు దాని అతిగతి లేదు. నీ సొంత నియోజకవర్గం, నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేరు. 5 సంవత్సరాలు మీద బురద చల్లడానికి వస్తున్నావా? దీనికి వత్తాసు పలుకుతో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఎస్, మనందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మనందరం కూడా ఎలా మాట్లాడాలి, ఎలాగ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచన మనం చేయాలి. ఈ రోజు ఆ పుట్టడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నది ఒకటే, మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి, మా అమ్మాయి చనిపోయింది. ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి లేనిపోని వార్తలన్నీ రాస్తున్నారు. దయచేసి అలాంటి వద్దు. మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి, శిక్షించండి, అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకుని బతిమలే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మేము 3 మంత్రులు వచ్చామండి. ఈ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని మన ఫరూక్ గారు కానీ, లోకల్ మన మినిస్టర్ గారు రామప్రసాద్ రెడ్డి గారు కానీ, నేను కానీ డే ఫస్ట్ నుంచి కూడా మాతో వచ్చిన బాబు గారు కానీ, మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కానీ, షాజహాన్ గారు కానీ అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతూ ఉంటే, ఇక్కడికి వచ్చి రచ్చగొట్టే ధోరణిలోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే ప్రతి పరిస్థితిని కూడా ప్రజలు కూడా గమనించాలి. దయచేసి మైనారిటీ పెద్దలు కూడా గమనించండి. ఈ రోజు మేమందరం కూడా మీకు భరోసా కల్పించడానికి, ఆ కుటుంబాన్ని భరోసా కల్పించడానికి, ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా అదే బాటలో ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి. పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా పనితీరును కూడా ఈ విషయంలో మేము ప్రశంసించాలి. ఎందుకంటే 5 రోజులు మేం కాదండి, వీళ్ళు చెప్తున్నారు, ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. డిపార్ట్మెంట్ గారు కంటిన్యూగా ఉన్నారండి, మా దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారండి, ఎంక్వైరీ చేసి మాకు సహకరించారండి. మీరు బయటకు వచ్చి ఓటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎస్పీ గారు, సిఐ శ్రీనివాసం సార్ గారు, కలెక్టర్ గారు, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాకు ఎంతగానో ఆ రోజు పోగొట్టిన తర్వాత వెంటనే సిఐ శ్రీనివాసం గారు స్పాట్కు రావడము, ఎఫ్ఐఆర్ దర్జు చేయడం, అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారి ఇక్కడే ఉండి పోలీసు శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి 3-4 రోజులు కంటిన్యూగా రాత్రి అంతా మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి మా కున్నూరు ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా కున్నూరు ప్రజలకు, నేను నా బిడ్డ కాకుండా కున్నూరు ప్రజల మొత్తం బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరూ, నేను నా జీవితంలో వాళ్ళందరికీ రుణపడి ఉంటారు. ప్రతి జీవితాంతం నేను ప్రతి ఒక్కరూ సహాయం చేసినారు, ప్రతి ఒక్కరూ ఇది చేసి మా పాప కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసినారు. మేము సీఎం చంద్రబాబు గారు నమ్మకం పైన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాము. దయచేసి మా పిల్లకు జరిగినంత ఘోరంగా ఇది చేయకుండా దయచేసి మా సీఎం గారికి ఒకే కోరిక, ఈ మాదిరి చేసిన చిన్న పిల్లలు ఇంటికాడే ఆడుకుంటా ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోయి దారుణంగా 3 రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో మా పాప చూడలేని స్థితిలో, మేము కూడా చూసుకోలేదు మా పాపని, అంత దారుణంగా చేసి చంపి లాస్ట్కు ఈ మాదిరిగా చేసినారు. దయచేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, మరియు చిన్న పిల్లలకు ఎవరు ఈ విధంగా చేయకుండా, ఇంకా మీరు ఎవరు పిల్లలైనా ఒకటే, దయచేసి ప్రభుత్వం వారు, సీఎం గారు మీరు చేస్తారనే నమ్మకంతో ఎంతో ఎదురు చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చి ఆనాడు మిస్బా అనే ఒక అమ్మాయి చనిపోతే కూడా అప్పుడు పట్టించుకొని మిస్బా గతంలో నియోజకవర్గంలో చనిపోయారు కదా, సూసైడ్ చేసుకుని. అప్పుడు కనీసం వాళ్ళకి ఓదార్చడానికి కూడా రాని వాళ్ళు ఈ రోజు ఈ విధంగా రాజకీయాలు. అదేనండి, ఆ రోజు ఒకటి కాదండి, 2 కాదు సంఘటనలు చెప్పమంటే నేను చాలా సంఘటనలు చెప్పగలను. 5 సంవత్సరాల్లో మీరన్న మిస్బా వాళ్ళ తల్లి కూడా ఈ రోజు నా దగ్గరికి వచ్చింది, ఈ రోజు మాట్లాడడానికి. అంటే విషయం ఏంటంటే, ఆ రోజు అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉండి ఆయన ఆ రోజు ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోయినా, చంపేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా. మీకు తెలుసా, మహిళా కమిషన్ కి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి. ఇంతమంది అమ్మాయిలను చంపేశారు, ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే ఒక్క రోజు దాని గురించి మాట్లాడే సందర్భం లేదు. ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి, ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు, నా పిల్లకి మామూలుగా చనిపోయింది, అతి క్రూరంగా చంపేశారని నా తల్లిదండ్రులు బాధపడతా ఉంటే, లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు. కేవలం రాజకీయాలకి, చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉంది తప్పించి అంతకు మించి ఏమీ లేదు. అందుకే నేను అప్పీల్ పెడుతున్నా, ప్రజలకు అప్పీల్ పెడుతున్నా,
మైనార్టీ సోదరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా 12 బృందాలు ఏర్పాటు చేయడమే కాదు, క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి, డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి, టవర్ డంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా విత్ ఇన్ డేస్ లోనే ఈ రోజు నిందితులను పట్టుకుని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే, అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే. అలా మానేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. అన్ని విధాలుగా మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్ సార్ అని పెద్దిరెడ్డి అందరూ కలిసి మినిస్టర్ అందరూ కలిసి చెప్పినారు. కానీ ఇప్పటివరకు ఏమి న్యాయం చేయలేదు. ఉల్టా మాకు ఊరి నుండి భయపడించి పొలంలో ఉండేవాళ్ళు నివసిస్తున్నాము, ఊళ్ళో వచ్చి నివసిస్తున్నాము. లోకేష్ సార్ని కూడా కలిసినాము, కాన్వాయిని కూడా కలిసినాము. వల్ల అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముక్కుపచ్చలాడిన పసిబిడ్డను దారుణంగా హత్య చేశారు. ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, సమాజంలో ఏ అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డలను ఎవరు ఇలాంటి దాడులకు పాల్పడకూడదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అయితే రాబోయే కాలంలో చిన్నపిల్లల పట్ల వివక్ష చూపిస్తే తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ కుటుంబానికి అయితేనే మిగతా వాళ్ళకి మేము ఒకటే భరోసా ఇస్తున్నాం, గత ప్రభుత్వాల్లాగా కాకుండా ఈ ప్రభుత్వాల్లో ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఎవరు దీన్ని రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దండి. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ చనిపోయింది, ఆ పేరు రివీల్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం ఇష్టపడలేదు. దీన్ని వైసీపీ మేము అప్పీల్ చేస్తున్నాం, మీ ఇంట్లో మీ బిడ్డలకి ఇలా జరిగితే మీరు చేస్తారని అడుగుతున్నాం. గత 5 సంవత్సరాలు మీరు అధికారంలోకి ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు వందలు వేలుగా జరిగినాయి. ఇంకొకటి చెప్తున్నాం, ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో, ఎంపీ ఉన్నాడు, వాళ్ళ చిన్న ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం మేము, మీరు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు రాజకీయ పరంగా చూడొద్దండి. మీకు వీలైనంత సాయం చేసేటంటే ఆ కుటుంబానికి మీ చేయూతివ్వండి. అలాగే ప్రభుత్వం తరఫున మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు మా సీఎం గారు కూడా లైన్లోకి వస్తున్నారు మాట్లాడేదానికి. ఆ కుటుంబంతో తప్పకుండా రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు చేపట్టేదానికి ముందుకెళ్తాం. హలో, ప్రెస్ అంతా మా ముందర ఉన్నారు. ఆ పాప ఇంటికి వచ్చాం, వాళ్ళ పేరెంట్స్ కన్సోల్ చేశాం సార్. ఒక్కసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడతారు. నమస్తే సార్, నేను పాప ఫాదర్ మీద సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు, సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి, ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 days ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమక్ష స్టోరేజ్లో శవమై దొరికింది సార్. తర్వాత పోలీసు వారు పోస్ట్ మార్టం పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పినారు సార్, హామీ ఇచ్చినారు. పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాలి సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల మధ్యలో జరగల సార్. వాళ్ళకి మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. మామూలు డైలీ ఆడుకునే ప్లేసే సార్, మా ఇంటి ముందరే సార్, ఎక్కడో కాదు. ఆడుకుంటా అంటే 7:30 గంటలకు అట్లా ఉండింది. కరెంట్ నిమిషాలు పోయిందంట. ఇట్లా జరిగింది సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి లేదు సార్. అక్కడే మా పోస్ట్ మార్టం దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకి ఏమి టచ్ చేయలేదు. కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు ఎస్పీ సార్ చెప్పినారు సార్. చెప్పినాం సార్, అన్ని డీటెయిల్స్ అన్నీ పోలీస్ శాఖకు అందజేసినాం సార్. మా తరఫున డీటెయిల్స్, డౌట్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్క ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్నీ ఇచ్చినాం సార్.
ఇచ్చినాం సార్, ప్రతి ఒక్కటి ఇచ్చినాము. సిఐ శ్రీనివాసులు సార్ బాగా ప్రయత్నం చేసినారు. మాకంటే ఉండి 24 గంటలు సహకారం అందించి ఎస్పీ సారు, డిఎస్పీ సారు, ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రం ప్రతి ఒక్కరూ ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు. బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడం, మాట్లాడడం అంతా చేసినారు సార్. సార్ చాలా బాగుంది సార్. సార్ ప్రెస్లో ఉన్నారు సార్, స్పీకర్ అందరూ మేడం గారు అందరూ సార్ కొన్నూరు మైనార్టీస్ మాత్రం బాగా సహకారం చేసినారు సార్. ఊరంతా వాళ్ళ బిడ్డని విన్నారు సార్ మా ఊరు మేడం అవును సార్, ఊరంతా ఒకే విధంగా పట్టణంలో జరగరానిది జరిగింది. చాలా బాధాకరం. అజంతుల్లా వాళ్ళ పాప వీళ్ళ భార్య పట్టణంలో ముస్లిం మైనార్టీల అజంతుల్లా వాళ్ళ పాప, చిన్నారి పాప, 6 సంవత్సరాల పాపకు మనము చూడలేని వినలేని విధంగా దారుణంగా ఆ పాపకు చంపేయడం జరిగింది. దీనికి యావత్తు పొంగనూరు పట్టణ ప్రజలు కులమతాల అతీతంగా యువకులందరూ కలిసి మీ పాప కాదు మా పాప అని చెప్పి ఆ బిడ్డ 29వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఎక్కడో వేరే వాళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత పట్టణ ప్రజలందరూ ఒక్క మాట పైన నిలబడి వీళ్లకు సపోర్ట్ చేసి ఆ 3 రోజులు ఎతికిన తర్వాత పోలీస్ శాఖ పూర్తి స్థాయిగా వాళ్ళకి సహకరించి డిఐజీ గారు కాడి నుంచి ఎస్పీ గారు ఉన్న, కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు ఉన్న పోలీస్ శాఖ అంతా చేస్తే ఈరోజు పూర్తి స్థాయిగా ప్రభుత్వం వీళ్ళ వెంట ఉంది, వీళ్ళకు ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇదే విధంగా ఎవరైతే ఈ 29 తర్వాత 2వ తేదీ ఆ పాప దొరికింది, శవం తేలింది. దాని తర్వాత ఆ పాప ఖననం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు నేను క్షణం వచ్చి ఇక్కడ కలిసి వీళ్ళకు మాట్లాడి వీళ్ళకి సముదాయించి వాళ్ళ బాధకు నేను మొత్తం విని దానికి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పకుండా మాట్లాడడం జరిగింది. రాజకీయ కోణంలో తీసుకెళ్ళదండి. ఎందుకంటే ఈ పాప ఏదైతే చనిపోయిందో ఇది పూర్తిగా మర్డర్గా తీసుకున్నాం. పూర్తి బాధ్యతగా యాక్షన్ తీసుకున్నాం. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు శిక్షిస్తాం. అంతేకాకపోతే అత్యాచారం అయిందని చెప్పడం ముస్లిం మైనారిటీలకు కించపరిచినట్లే, యావత్తు ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశ మైనారిటీలకు తక్కువగా చూసినట్లే, ఒక పాపకు లేని అపోహలు సృష్టించి అత్యాచారం అంటే వాళ్లకు అవమానపరిచినట్లయితే చేస్తున్న సాక్షి